అందరికీ జై శ్రీరామ్. సంవత్సరంలో అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య రోజు మాత్రమే జరిగే శ్రీరాముల వారి రామకొండ జాతర. ఈ రామకొండ జాతర మన పాలమూరు జిల్లా కోయిల్కొండ మండలంలో రామకొండపై శ్రీరాముల వారే సాక్షాత్తుగా వెలిసిన పాదం దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది వస్తారు ఈ జాతరకు. ఈ వీడియోలో రామకొండ జాతరకు సంబంధించిన వివరాలు మరియు సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం అమావాస్య ఉంది కాబట్టి ఆ సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఆలయ చరిత్ర గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సంవత్సరంలో వచ్చే 12 అమావాస్య రోజుల్లో కూడా ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కానీ కేవలం ఆదివారం అమావాస్య అనేది చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి సంవత్సరానికి కేవలం 2 లేదా 3 సార్లు మాత్రమే వస్తుంది. 2025 సంవత్సరానికి గాను 2 సార్లు ఆదివారం అమావాస్య వచ్చింది. అందులో మొదటిది ఏప్రిల్ 27వ తేదీన వచ్చింది మరియు ఇప్పుడు వచ్చే ఆదివారం అనగా సెప్టెంబర్ 21వ తేదీన రాబోతుంది. ఈ ఆదివారం అమావాస్య రోజు భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారి పాదాలను అలాగే సీతాదేవి సమేత లక్ష్మణులను దర్శించుకొని వారి కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సెప్టెంబర్ 21వ తేదీ వచ్చే ఆదివారం అమావాస్య జాతరను కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించనుంది ఆలయ కమిటీ. ఇక్కడికి భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుండి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ రామకొండపై వెలిసిన కొలంలోని నీటిని తీర్థం రూపంలో సేవిస్తే చర్మ వ్యాధులు ఏవైనా ఉంటే అవి నయమవుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే ఒకసారి ఆలయ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామాయణంలో శ్రీరాముల వారు అరణ్యవాస సమయంలో ఈ రామకొండ నుండి వెళ్ళినట్టుగా ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తుంది. అందుకే ఈ రామకొండ పైన శ్రీరాముల వారే సాక్షాత్తుగా వెలిసిన పాదం అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. అలాగే రామాయణంలోని రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు హనుమంతుల వారు సంజీవని పర్వతం తీసుకువస్తూ ఉండగా అక్కడి నుండి ఒక చిన్న ముక్క ఈ కొండపైన పడింది అని, అలా ఇక్కడ ఔషధ మొక్కలు వెలిసాయని ఆలయ చరిత్ర చెబుతుంది. ఈ విధంగా ఈ కొండను అమృత సంజీవని కొండ అలాగే రామకొండ అని పిలుస్తారు. అలాగే ఇక్కడ దర్శనానికి వచ్చిన భక్తులు వెళ్ళేటప్పుడు ఇక్కడ మూలికలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇలా ఎన్నో విషయాలు మరియు అద్భుతాలు దాగి ఉన్న అలాగే సాక్షాత్తు రాముల వారి పాదాలు వెలిసిన ఈ రామకొండను ఇప్పుడు వచ్చే ఆదివారం అనగా రేపు మీ కుటుంబం మరియు స్నేహితులతో వెళ్ళి దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ప్రతి అమావాస్య రోజు కూడా ఉదయం 8 గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే ఆదివారం అమావాస్య రోజు లక్షలాది భక్తుల మధ్య పెద్ద జాతర జరుగుతుంది. అలాగే ఇప్పుడు అర్చకుల ద్వారా రామకొండ ఆలయ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నది సాక్షాత్ శ్రీరాముల వారి పాదాలే దర్శించుకోండి. అలాగే సీతా సమేత శ్రీరాముల వారిని దర్శించుకోండి. జై శ్రీరామ్. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్కొండ మండల కేంద్రంలో శ్రీరామకొండ క్షేత్రం ఇది. ఈ రామకొండ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. శ్రీరాముడు అరణ్యవాస కాలంలో అమ్మవారి కోసం వెతుకుతూ కోయిల్కొండ మీదుగా శ్రీలంకకు వెళ్ళాడని చెప్పేసి ఇక్కడ చరిత్ర చెప్తుంది. రెండోది ఆదివారం అమావాస్య రోజు కోయిలకొండ ఈ రామపాదం దగ్గరికి వచ్చి కొండ పైకి చేరుకొని కోనేరులో స్నానమాచరించి శ్రీరామ పాదాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఆదివారం అమావాస్య రోజు శ్రీరామకొండకు చేరుకుని భక్తులు తమ కోరిన కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. కొండపైన 2 కోనేరులు ఉన్నాయి. విశేషమైనటువంటి వనమూలికలు ఉన్నాయి కొండపైన. ఈ వనమూలికలు అనేటువంటివి వేల సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. ఈ కొండ గుహలలో ఋషులు మునులు యోగులు వీళ్ళందరూ కూడా తపస్సులు చేసి ఇక్కడ
ఉండడం చేతనే ఇంత మహిమాన్వితమైనటువంటి కొండగా పేరుగాంచింది. మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రతి అమావాస్య సంవత్సరం పొడవునా జరిగేటువంటి ప్రతి అమావాస్యను కూడా ఉదయం 8 గంటల నుంచి 9 వరకు అభిషేకము, మరి స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. మరి శ్రీరామనవమి కూడా అద్భుతంగా మధ్యలో స్వామివారి కళ్యాణాన్ని రామపాదం మధ్యలో చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అమావాస్య రోజు వచ్చే భక్తులు ప్రతి అమావాస్య సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యలు ఉంటాయి. ఆ 12 అమావాస్యలకు కూడా ఉదయం 8 గంటలకు మీరు వస్తే గోకర్ణామార్చనతో స్వామివారి యొక్క స్పర్శ దర్శనం, అంటే మీ చేత్తోనే ఆ పాదాన్ని అభిషేకం నీళ్లు పోసి మీరు స్వామి యొక్క దర్శనం చేసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈ యొక్క గ్రామ పంచాయతీ కమిటీ గాని ఈ విశేషమైన అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. మరి భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామివారి యొక్క పాదాన్ని పూజిస్తే భాగ్యం కానివ్వండి, ఉద్యోగ ప్రమోషన్ కానివ్వండి, అనేక విధాలైనటువంటి వారికి విశేషమైనటువంటి శుభాలు అని చెప్పి ఆ భక్తులు చెప్పడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే శ్రీరామ పాదం ఇక్కడ ఉన్నటువంటి వనమూలికలతో కూడినటువంటి కోనేరు నీళ్లున్నాయి. అవి సేవించడం ద్వారా, తాగడం ద్వారా తీర్థం రూపకంగా చర్మ వ్యాధులు కానివ్వండి, దీర్ఘకాల వ్యాధులు కానివ్వండి, ఇవన్నీ కూడా నయం కావడం జరుగుతాయి. అమృత సంజీవిని అనేటువంటి కొండగా ప్రసిద్ధిగాంచింది. శ్రీరామచంద్రుడు రావణాసుడితో యుద్ధం చేసే సమయంలో, లక్ష్మణుడు మూర్ఛపడిన సమయంలో అదే ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్తుంటే అది ఒక ముక్క ఇక్కడ పడడం చేత విశేష గణమూలికల కొండగా ప్రసిద్ధిగాంచింది. భక్తులారా, ప్రతి అమావాస్య రోజు ఈ మహిమాన్వితమైనటువంటి శ్రీరామకొండ క్షేత్రానికి మీరు చేరుకొని రామ పాదాన్ని దర్శించుకొని ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాజా రామచంద్ర భగవానికి, పవనసుత హనుమానికి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ దేవాలయాల యొక్క తాజా సమాచారం కోసం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.